మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు? వ్యవసాయ కుటుంబం అండి. మా అమ్మ, నాన్న ఇద్దరు వ్యవసాయమే. కూలీ చేసే టైప్ కాదు గానీ, కొంచెం మాకు పొలాలుండేయి. సో, ఆ పొలాలు చేసుకుంటూ, దాని మీద అప్పు తీసుకొని, దాంతో గడపడం, చదువుకోవడం. సింపుల్ లైఫ్. పెద్ద కుటుంబం అంతా ఎంతమంది సార్? మీరు మా అన్నదమ్ములు గారు? అక్క, మా చెల్లి, నేనండి. హ్మ్. ఇద్దరు అక్కలు యాక్చువల్‌గా. హ్మ్. మా అక్క చచ్చిపోయింది. అందరిని చదివించారా సార్ ఇంట్లో? అందరం. మా అక్క చదువుకోలేదులేండి. మా అక్క చదువుకోకుండా పెళ్లి చేసేసాం ఫస్ట్‌లోనే. హ్మ్. సో, ఆవిడ పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయింది. నేను మా చెల్లి ఇప్పుడు ఇక్కడ వైజాగ్‌లో ఉందండి. ఏం చేస్తున్నారు సార్ ఆవిడ? లెక్చరర్‌గా చేసి రిటైర్ అయిపోయింది. హుహు. హస్బెండ్ కూడా డాక్టరే. మీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? మీ స్వగ్రామం ఎక్కడ? మేము పుట్టింది కొవ్వలండి. ఎక్కడ సార్? కొవ్వలంటే దెందులూరు మండలం అది. హ్మ్. భీమడోలు మండలం అంటారు. తర్వాత ప్రస్తుతం దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లా, అంతకుముందు వెస్ట్ గోదావరి జిల్లా. సో, అక్కడ స్టార్ట్ అయింది కొవ్వలు విలేజ్. ఆ విలేజ్లో చిన్న ఎలిమెంటరీ స్కూలు మా విలేజ్లోనే హరిజానపేటలోనే ఉండేది. ఎస్సీ కాలనీలోనే ఉండేది ఒక స్కూల్, స్మాల్ స్కూల్, 5th క్లాస్ వరకు. ఆ తర్వాత హై స్కూలు 10th వరకు అక్కడ కోవల్లోనే చదువుకున్నా. హై స్కూల్లో ఫస్ట్ వచ్చాను. సో, ఏలూరు వెళ్ళాను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎంట్రన్స్ అంటే డాక్టరు. సో, రాసాం. ఎక్కడ చదువుకున్నారు సార్ వైద్య వృత్తిని? సో, అప్పుడు సీటు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది వైజాగ్. సో, విశాఖపట్నం ఫ్రెష్గా సిటీ అంటే తెలియకుండా, ఒక ట్రైన్ అంటే ఏమో తెలియకుండా ట్రైన్ ఎక్కి కోవల పక్కన ఏలూరు స్టేషన్లో ట్రైన్ ఎక్కి బిక్కుమంట విశాఖపట్నం స్టేషన్కి వచ్చాం. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు ఎలా అనిపించింది సార్? అదే కదా ఫస్ట్ టైం ఎక్కడం? నాకు బాగా పిచ్చండి ట్రైన్ అంటే. నిద్రపోయాడు కాదు. చిన్నప్పుడు పక్కన మా అమ్మది రాజమండ్రి. అక్కడ ఏలూరు నుంచి గోదావరి స్టేషన్కి కొద్దిగా 2 hours 3 hours ఉండేదేమో. ఆ జర్నీ ఉందనగా 2 రోజుల ముందుగా నిద్రపోయాడు కాదు. అటువంటిది ఒకేసారి 7-8 గంటలు జర్నీ చేయాల్సి వచ్చింది విశాఖపట్నం. ఒక నైట్ కూడా పడుకోవచ్చు స్లీపర్ మీద అన్నట్టుగా. స్లీపర్ అఫ్కోర్స్ ఎప్పుడు ఎక్కర్లేదండి, కింద పడుకోవడమే. సో, ఆ టైపు ట్రైన్ జర్నీ చేసేటప్పటికి ట్రైన్ అంటే అది ఒక ఎక్సైట్మెంట్. అప్పట్లో రిజర్వేషన్స్ ఇవి ఉండేవి కాదు కదా సార్? తక్కువ కదా ఉండేవి. ₹2 ₹5 ఎవరు కడతారండి? టికెటే కష్టం. ట్రైన్ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేసేవాడిని. 5-6 hours కాబట్టి బాగా ఎంజాయ్ చేసేవాడిని. నాకు ఇష్టం అసలు ట్రైన్ జర్నీ.